శ్రీకాళహస్తీశ్వరాలయంలో దీపావళి శోభ సంతరించుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా పవిత్ర క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి విశేష కాంతి ప్రసరించింది. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేవస్థానం చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల విద్యుత్ వెలుగులు, బాణాసంచా కాంతులతో శివాలయం నిండిపోవడంతో దర్శనార్థుల కళ్లకు కనువిందు చేస్తోంది. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఆలయ అధికారులు దీపావళి అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భక్తుల సౌలభ్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రేపు మంగళవారం నిర్వహించనున్న సామూహిక కేదార గౌరీ వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వ్రతం కార్యక్రమం బ్రహ్మగుడి ఆవరణలో జరగనుంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ పూజకు అవసరమైన పూజా సామగ్రి, మంటపాల అలంకరణ, శివపార్వతీ విగ్రహాల అలంకరణ వంటి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఆలయ పూజారులు, సిబ్బంది అమ్మవారిని సిద్ధం చేసి పూజలు ప్రారంభించేందుకు తుది కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్రతం పూర్తి చేసిన మహిళలకు శ్రీకాళహస్తీశ్వరాలయం తరఫున పసుపు, కుంకుమ, జాకెట్ పీస్, గాజులు, ప్రసాదాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. దీపావళి సందర్భంగా భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తుల భద్రత, సౌకర్యం, పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి పర్యవేక్షణలో అధికారులు ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వ్రతానికి వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ శోభతో మెరిసిపోతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం దీపావళి పండుగ ఆధ్యాత్మికత, ఆభరణం రెండింటి సమ్మేళనంగా మారి భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన రిపోర్ట్. రేపు అనగా 21వ తేదీన కేదార గౌరీ వ్రతాన్ని మన శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో బ్రహ్మగుడిలో జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి భక్తులంతా కూడా విశేషంగా అనేక మంది గత సంవత్సరం కూడా మహిళామణులు ఎంతోమంది ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ వ్రతంలో విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాము.
కాదు